వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. గౌతులచ్చన్న బలహీన వర్గాల సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా హరిపురం నరేష్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. పజోలనా సంస్థ హెచ్ఆర్ ప్రవీణ్, సంస్థ ప్రతినిధి రంజిత్ అర్హులను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగ ఉపాధి కల్పించారు. సుమారు 200 మంది ఈ మెగా జాబ్ మేళాకి హాజరయ్యారు. కార్యక్రమంలో గ్లో సంస్థ కార్యదర్శి గౌతు శిరీష పాల్గొన్నారు. యువతీ యువకులకు ఇది ఒక మంచి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నిరుద్యోగులు ఈ కార్యక్రమానికి హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం విజయనగరం జోన్ లీగల్ మెట్రాలజీ డెప్యూటీ కంట్రోలర్ బి మధుసూదన్ రెడ్డి స్వామివారిని దేవాలయానికి విచ్చేసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. అంకిత భావంతో నిర్వర్తించే విధులు, సేవలే ఉద్యోగికి గుర్తింపునిస్తాయని ఏఆర్ డీఎస్పీ డి ప్రసాదరావు, ఎస్ఈబీ ఎక్స్-సిఐ కోటేశ్వరరావు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీపై వెళుతున్న ఏఆర్ డీఎస్పీ సిఐలకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిఆర్ రాధిక మాట్లాడుతూ డీఎస్పీ ప్రసాద్ ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ వ్యవస్థను సక్రమంగా నడిపి ఎటువంటి ఆరోపణలు లేకుండా సిబ్బందికి క్రమ పద్ధతిలో విధులు కేటాయించడం జరిగేదని ఆమె తెలిపారు. ప్రతి శుక్రవారం ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో జరిగే పరేడ్ కార్యక్రమంలో సిబ్బంది అందరినీ క్రమశిక్షణతో కవాతు నిర్వహించేటట్లు ఆయన నాయకత్వం వహించేవారని ఎస్పీ పేర్కొన్నారు. విధి నిర్వహణలో సమయస్ఫూర్తి, విషయ పరిగణన, అంకిత భావం ఉన్నవారికి పనిచేసిన చోట ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందని ఆమె కొనియాడారు. అదేవిధంగా ఎస్ఈబీ ఎక్స్-సిఐ కోటేశ్వరరావు కూడా విధి నిర్వహణలో అలర్ట్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అడిగిన సమాచారాన్ని అందించేవారని ఆమె తెలిపారు. కుటుంబ నేపథ్యం, పిల్లల చదువు దృష్ట్యా ఇరువురు బదిలీపై వెళ్లడం బాధాకరమైనప్పటికీ ఉద్యోగికి బదిలీ సాధారణమని, ఎక్కడున్నా మంచి పోస్టింగులు చేస్తూ భవిష్యత్తులో ఉన్నతమైన ప్రమోషన్లు పొందుతూ ఆరోగ్యంగా ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం బదిలీపై వెళుతున్న ఏఆర్ డీఎస్పీ సిఐలకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా శాలువతో సన్మానించి జ్ఞాపికను అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు టిపి వెటలేశ్వర్, జె తిప్పేస్వామి, ఎస్బీ డీఎస్పీ కె బాలరాజు, ఏఓ సిహెచ్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. దళితులపై దమనకాండకు నిరసనగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంపై శుక్రవారం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతున్న దళిత శంఖారావం కార్యక్రమంలో యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కివిడి రామ్మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 67వ అంతర్జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రారంభించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం కేశవరావుపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 67వ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు ఉత్సాహాన్ని మరియు శారీరక దారుఢ్యాన్ని ఇస్తాయని, క్రీడల్లో రాణించిన విద్యార్థులు శారీరక దారుఢ్యంతో ఉద్యోగాల్లో సులువుగా అర్హత పొందొచ్చని అన్నారు. జగనన్న ప్రభుత్వం విద్యార్థులు క్రీడల్లో రాణించి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తుందని, దాంట్లో భాగంగా అంతర్జిల్లాల క్రీడా పోటీలు, గ్రిక్స్, ఆడుదాం ఆంధ్ర వంటి క్రీడా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అనంతరం క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మండలి ఎంపీపీ మొదలవలస చిరంజీవి, జిల్లా విద్యాధికారి, ఎచ్చెర్ల మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు పైడి భాస్కర్ రావు, నాయకులు మురళీధర్ బాబా, యూత్ ప్రెసిడెంట్ కొత్తకోట సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణస్థలం మండలం రామతీర్థాలు జంక్షన్ వద్ద బీజేపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షులు, ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ నడికుదుటి ఈశ్వరరావు పురంధరేశ్వర్ని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమెకు పూలమాలలు వేసి సాలువతో సత్కరించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పలు సమస్యలతో పాటు విజయనగరం పార్లమెంటరీ పరిధిలోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని 4 మండలాల బీజేపీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు అధ్యక్షతన దళితుల పంతం వైసీపీ అంతం అనే నినాదంతో దళితులపై దమనకాండకు నిరసనగా దళితుల శంఖారావం కార్యక్రమంలో పాల్గొని వైసీపీ ప్రభుత్వం దళితులపై చేస్తున్న హత్యలు, అరాచకాలను ప్రసంగించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నర్సనపేట మాజీ శాసనసభ సభ్యులు బొగ్గు రమణమూర్తి శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో
వరల్డ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిబ్బంది అంతా నీలం రంగు దుస్తులు ధరించి యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ని కలిసి నివారిద్దామని నినాదంతో పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్య శాఖాధికారి బి మీనాక్షి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నవంబర్ 18 నుండి 24వ తేదీ వరకు ప్రపంచ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పై మెడికల్ కాలేజీలు, విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు, పిహెచ్సిలలో సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. వరల్డ్ ఏఎంఆర్ అవేర్నెస్ వీక్ ప్రతి సంవత్సరం నవంబర్ 18 నుంచి 24 వరకు జరుపుకుంటామని WAAW 2023 యొక్క థీమ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ని కలిసి నిరోధించడం అని అన్నారు. బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు మరియు పరాన్న జీవులు కాలక్రమేణా మారినప్పుడు, ఇకపై మందులకు ప్రతిస్పందించినప్పుడు యాంటీ మైక్రోబయల్ నిరోధకత ఏర్పడుతుందని, అంటువ్యాధులను చికిత్స చేయడం కష్టతరం చేస్తుందని మరియు వ్యాధి వ్యాప్తి, తీవ్రమైన అనారోగ్యం మరియు మరణాల ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ ప్రస్తుతం ప్రపంచ ప్రజారోగ్యానికి అతిపెద్ద ముప్పులలో ఒకటి అని అన్నారు. ఏఎంఆర్ వల్ల మానవులు కాకుండా జంతువులు, మొక్కలు మరియు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మాస్ మీడియా ఆఫీసర్ పైడి వెంకటరమణ, జిల్లా మలేరియా ఆఫీసర్ కె సత్యనారాయణ, డిప్యూటీ డెమో ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ డైరెక్టర్ గా చేసిన జగదీశ్వరరావు వీడ్కోలు సభ సందర్భంగా సిబ్బంది ఆయన్ని ఘనంగా సన్మానించారు. దీంతో పాటు కొత్తగా వచ్చిన డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీకి ఉద్యోగులు, సహోద్యోగులు, విద్యార్థులు స్వాగతం పలికారు. ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి మాట్లాడుతూ అకాడమిక్ బ్లాక్ ఆడిటోరియం స్టాఫ్ కోసం క్వార్టర్ నిర్మిస్తున్నామని, భవనాలు నిర్మాణాలు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా చూడాలని చెప్పారు. విద్య మరియు మౌలిక వసతుల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదువుతూ ఇష్టంగా చదివి మంచి ప్రతిభ చూపించి మంచి ఇంజనీర్లుగా ఉన్నత స్థానాల్లో ఉండాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ కొక్కిరాల వెంకట గోపాల ధనబాలాజీ, ఓఎస్డీ ఎల్డీ సుధాకర్ బాబు, పరిపాలనాధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ అసిర్నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రవలస మండలం శ్రీనివాసార్యులపేట పంచాయతీ పరిధిలో మండాది, ఈసర్లపేట గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు గడపలకు వెళ్లి లబ్దిదారులతో నేరుగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలు, పథకాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు గడిచిన 4.5 ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో అందించిన ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని, నిరుపేదల గౌరవాన్ని పెంచేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆశయానికి ప్రతిరూపంగా ఉన్న గడప గడపకు మన ప్రభుత్వం లక్ష్యం, ఉద్దేశాన్ని ఆయన ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యమని అన్నారు. సాంకేతిక పరమైన సంక్షేమ పథకాలు అందకపోతే, సాంకేతిక పరమైన లోపాల వల్ల సంక్షేమ పథకాలు అందకపోతే గ్రామ సచివాలయం ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గురుగుబిల్లి ప్రభాకర్ రావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబిల్లి శ్రీనివాసరావు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వాలంటీర్లు పాల్గొన్నారు. నర్సనపేట మండలం చెన్నాపురం గ్రామంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ హాజరయ్యారు. ఆమెతో పాటు ఎంపీపీ అరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు లుకలాపు రవికుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ మాట్లాడుతూ 24 ఎంపీఎఫ్సి గొడౌన్ల వివరాలు పూర్తి స్థాయిలో అందించాలన్నారు. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు పూర్తిగా చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే వాటికి బిల్లులు చెల్లిస్తామన్నారు. గొడౌన్లు గ్రౌండ్ కానివి ఉన్నట్లు చెప్పగా కలెక్టర్ మాట్లాడుతూ టెండర్లు పూర్తి అయినది లేనిది తెలుసుకున్నారు. నిర్మాణాలు పూర్తి చేసిన గొడౌన్లు ఉపయోగానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అని అడగ్గా విద్యుత్ పూర్తి కాలేదని డిఈ కోటయ్య చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పర్సన్ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సహకార సంఘాల పనితీరును కోఆపరేటివ్ బ్యాంకు సీఈఓ వరప్రసాద్ ను కలెక్టర్ అడగ్గా అన్ని అప్డేట్ గా ఉన్నట్లు ఆయన చెప్పారు. జిల్లా సహకార అధికారి ఎస్ సుబ్బారావు మాట్లాడుతూ సహకార సంఘాలను అప్లోడ్ చేయాలని, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి అప్లోడ్ చేయాలని కోరారు. జిల్లాలో 36 సహకార సంఘాలు ఉన్నట్లు చెప్పారు.
ప్రాథమిక సంఘాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి ఎస్ సుబ్బారావు, కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ వరప్రసాద్, డిపిఓ రవికుమార్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం కత్తివరం గ్రామంలో గల శ్రీ 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 ఉమా నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయంలో నిర్వహించిన మహామృత్యుంజయ అమృత పాశుపతాస్త్ర రుద్రహవన సహస్రఘట మహారుద్రాభిషేక కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మండల ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, సర్పంచ్ దుర్గాసి ధర్మారావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం సోంపేట టౌన్ లో గల ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో కార్తీక ఏకాదశి సందర్భంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం సోంపేట టౌన్ లో గల సత్యనారాయణ స్వామి దేవాలయం కొరకు నూతన స్వామివారి విగ్రహాలను తీసుకువచ్చే శోభాయాత్రలో ఆమె పాల్గొని నూతన విగ్రహాలను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆమెతో పాటు మల్ల వెంకటరమణ, పొందూరు తిరుపతి, దుద్ది శ్రీను మరియు దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు కూడా పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.